హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విచ్ వైబ్స్. ఈరోజు అయితే మనం పైచామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది ఒక పైథాన్ ఇంటర్ప్రెటర్ అన్నమాట. ఇది మనం పైథాన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ కి పనికొస్తుంది. సో దీనిలో అయితే ఫస్ట్ మీరు వెబ్ బ్రౌజర్కి వెళ్ళండి. మీ కాడ ఏ వెబ్ బ్రౌజర్ ఉంటే ఆ వెబ్ బ్రౌజర్కి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత పై షామ్ అని క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. అండ్ దెన్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. దెన్ దీంట్లో కిందకి వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ ఎడిషన్ లోకి వెళ్ళండి. సో యాపిల్ అయితే సిలికాన్ చిప్, లేదంటే ఇంటర్నల్ చిప్ అంటే ఇంటెల్ చిప్. విండోస్ అయితే ఆటోమేటిక్ ఇదే డిటెక్ట్ చేసుకుంటుంది. సో నేనైతే యాపిల్ సిలికాన్ చిప్ చేసి ఇన్స్టాల్ చేశా. సో ఇది అయ్యేదాకా వెయిట్ చేద్దాం. అండ్ ఇదైతే మనకి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. సో దీనిపై మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం. అండ్ క్లిక్ చేయగానే ఇదైతే ఇలా చూపిస్తుంది. సో జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. సో ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇది రన్ చేసి చూద్దాం. సో ఇదైతే ఇప్పుడు రన్ అవుతుంది. దెన్ ఇదే అనమాట. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. అండ్ దెన్ డోంట్ సెండ్ ఇచ్చేయండి. అండ్ దెన్ ఇక్కడైతే మనం కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇదైతే విసిఎస్ అనమాట. గిట్కి యూస్ చేసుకుందాం. అదైతే మన ఫోల్డర్ ఏదైనా ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండి ఇప్పుడు మనం ఓపెన్ చేయాలనుకుంటే దీని నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం అయితే జస్ట్ ఒక కొత్త ప్రాజెక్ట్ అని క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడైతే మనం ప్రాజెక్ట్ పేరు ఇవ్వచ్చు. నేనైతే హలో వరల్డ్ అని ఇస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ క్లిక్ క్రియేట్ అని ఇచ్చేయండి. సో ఇదైతే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇదే అనమాట పైచామ్ ఒక ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడైతే అన్ని మన ఫైల్స్ అన్ని ఇక్కడే చూపిస్తుంది. సో మనం ఏమేమి క్రియేట్ చేసాం, ఏమేమి దీంట్లో అప్లోడ్ చేసినాము, అంటే ఆ ఫోల్డర్స్ లో ఏమేమి ఉన్నాయి అన్ని ఇక్కడే చూపిస్తుంది. సో ఇది కోడింగ్ ఏరియా. సో ఇక్కడ మనం కోడ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇది మన అకౌంట్. ఇది వచ్చేసి ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇది టెర్మినల్స్, ఇది వచ్చేసి ప్రాబ్లమ్స్. సో ఇక్కడైతే నేను అలో చేస్తున్నాను. సో ఇక్కడ మ్యాక్ పాస్వర్డ్ ఇచ్చేసాను సెక్యూరిటీ పర్పస్ కింద. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఫుల్ ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ దెన్ సో ఇప్పుడైతే ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో కంప్లీట్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు, లేకపోతే అప్డేట్లు రావు.